ఫార్మేషన్ జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం వల్ల. దాని తర్వాత మళ్ళీ ఒక ఏటీపీ మాలిక్యూల్ యూజ్ చేసుకొని దాని నుంచి రెండుగా మొత్తంగా తీసేసుకొని 2 ఏటీపీ మాలిక్యూల్ తీసేసుకొని అడినైల్ ఫాస్ఫేట్ ప్యాంథటైన్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి పైరోఫాస్ఫేట్ కన్వర్ట్ అయ్యి ఇది ప్యాంథటోనిక్ బీటా అలనైన్ థయో ఇథనోలమైన్ అనేది 3గా ఫామ్ అయ్యి దీనికి 2 పైరోఫాస్ఫేట్ అనేది అడిషన్ జరుగుతుంది. రైబోస్ 3 మాలిక్యూల్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ అడినైన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది కో ఎంజైమ్ ఈ 3ని కలిపి కో ఎంజైమ్ ఈగా మనం అభివర్ణిస్తాము. ఓకేనండి, ఇది సింథసిస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్యాంథటోనిక్ యాసిడ్. ఓకేనా. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపౌండ్ బౌండెడ్ టు ద కో ఎంజైమ్ ఏ చూడండి. అసైల్ కోఏ, అసిటైల్ కోఏ, సక్సినైల్ కోఏ, ప్రొపినైల్ కోయి, ఇవన్నీ కూడా కోయేలన్నీ కూడా మనకు సమ్ కో ఎంజైమ్ యాక్షన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివేషన్ జరిగి మనకు మెటబాలిజంలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రతిది కూడా అవసరం. కాబట్టి ప్రతి మెటబాలిజంలోనూ ఈ కో ఎంజైమ్ ఏ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇక్కడ మోర్ దెన్ 70 ఎంజైమ్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ టిల్ డేట్ 70 ఎంజైమ్స్ని ఐడెంటిఫై చేశారు. దట్ డిపెండ్స్ అపాన్ కో ఎంజైమ్ ఏ మీద ఆధారపడేవి. అవి ఏంటి అంటే ఫ్యాటీ యాసిడ్ నుంచి అసైల్ కోయే, పైరువేట్ నుంచి అసిటైల్ కోయే, ఆల్ఫా కీటోగ్లిటర్ నుంచి సక్సినైల్ కోయే ఫార్మేషన్కి ఈ కో ఎంజైమ్ అనేది బేసిక్గా యూజ్ అవుతుంది. అంటే అడిషన్ జరుగుతూ పోతుంది. అయితే డిఫరెంట్ ఎంజైమ్స్ అయితే ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలా 70 ఎంజైమ్స్ ఉన్నాయి. థయోకైనేస్, పైరువేట్ డిహైడ్రోజినేస్, ఆల్ఫా కీటోగ్లిటరేట్, ఇలాంటి ఎంజైమ్స్ అన్ని కూడా ఈ డిపెండెంట్ ఎంజైమ్సే, కో ఎంజైమ్ ఏ డిపెండెంట్ ఎంజైమ్సే. అయితే ఈ డైటరీ సోర్సెస్ ఏమున్నాయో చూద్దాం. ప్యాంథటోనిక్ యాసిడ్ వైడ్లీ ప్లాంట్లోను ఎనిమల్లో అన్నిట్లోనూ ఉంటుంది. సో వాట్ ఆర్ ద సోర్సెస్? ఎగ్ ఒకటి, లివర్, ఈస్ట్, లిగమ్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ అనేది వెజిటబుల్స్ అనేవి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇంటేక్ వచ్చేసి మనం 10 mg/day అనేది కంపల్సరీ తీసుకోవాలి. మనం వైటమిన్ ఈ అండ్ వైటమిన్ డి కూడా 10 mg/day అనేది తీసుకోవాలన్నట్టు. ఓకేనండి. సేమ్ అలానే ఇది కూడా ప్యాంథటోనిక్ యాసిడ్. సో ఫార్మేషన్ అండ్ ఫేట్ ఆఫ్ అసిటైల్ కోయి. ఇదేంటంటే సింపుల్. అసిటైల్ కోయి ఒకసారి ఫామ్ అయిందంటే ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? లిపిడ్స్ నుంచి అసిటైల్ కోయి వస్తుంది, కార్బోహైడ్రేట్ నుంచి అసిటైల్ కోయి వస్తుంది, ప్రోటీన్స్ నుంచి కూడా అసిటైల్ కోయి వస్తుంది. అక్కడి నుంచి ఇది అసిటైల్ కోయి ఫ్యాటీ యాసిడ్స్ ఫస్ట్ అయితే టీసీఏ సైకిల్లోకి వెళ్తుంది. టీసీఏ సైకిల్ ఫుల్ అయిపోయిన తర్వాత ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి, కొలెస్ట్రాల్ అండ్ స్టెరాయిడ్ సింథసిస్కి, మెటబాలిజం జీనోబయోటిక్స్ డ్రగ్స్లోకి, కీటోన్ బాడీ సింథసిస్కి మనకు ఈ అసిటైల్ కోయి అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ పైరిడాక్సిన్. దీన్నే B6 అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా మనకు ఎనర్జీ రిలీజింగ్ హార్మోన్స్ అంటాం అన్నట్టు. వైటమిన్స్ అని చెప్పేసి ఎనర్జీ రిలీజింగ్ వైటమిన్స్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. అయితే వైటమిన్ B6 కూడా ఇట్ ఈస్ ఏ కో ఎంజైమ్. దీనికి పిఎల్పి అంటాం. పిఎల్పి అని చెప్పేసి అంటాం. ఎందుకు పిఎల్పి అంటాం అనేది ఇప్పుడు ఎలా పిఎల్పి అంటాం చూడండి. పైరిడాక్సిన్ అనేది దాన్ని పైడాక్సెల్గా కన్వర్ట్ అవుతుంది. పైడాక్సెల్గా కన్వర్ట్ అయిన తర్వాత ఇది అగైన్ పైడాక్సమైన్గా కూడా కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. అమైన్ గ్రూప్ యాడ్ అయితేనే అమైన్ గ్రూప్ అవుతుంది. దీంట్లో CHOH గ్రూప్గా అంటే ఒక H2O తీసేస్తే మనము ఇక్కడ పైడాక్సెల్గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ రెండు కూడా కైనేజ్ అనే పైడాక్సెల్ కావచ్చు, పైడాక్సమైన్ కావచ్చు, ఈ రెండు కూడా ఒక ఏటీపీ మాలిక్యూల్ని యూటిలైజ్ చేసుకొని కైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఒకటి పైరిడాక్సెల్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది, అదే పిఎల్పి అంటాం. పైరిడాక్సెల్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది లేదా పైరిడాక్సమైన్ ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది అండ్ ఈ రెండు కూడా లాస్ట్కు ఏమవుతుంది? ఫాస్ఫేట్ మాలిక్యూల్ని తీసేసుకొని పైరిడాక్సిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అంతా కూడా ఇక్కడే జరుగుతుంది చూడండి. సో ఇదంతా కూడా ఇలా జరుగుతుంది అన్నట్టు. ఫైనల్గా పైరిడాక్సి యాసిడ్గా మనకు కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ ఆఫ్ B6 వచ్చేసి పిఎల్పి డిపెండెంట్ ఎంజైమ్స్ అంటాం వీటిని. పిఎల్పి వచ్చేసి ట్రాన్స్అమైనేషన్ రియాక్షన్స్లో బేసిక్గా మనకు వస్తుంది. అలనైన్ పైరువేట్గా మారేటప్పుడు ట్రాన్స్అమైనేషన్ జరుగుతుంది. దానికి మనకు పిఎల్పి కావాలి. అయితే అమైనేషన్ ఎక్కడ జరుగుతుంది? గ్లూటామేట్ ఆల్ఫా కీటోగ్లూటరేట్గా కన్వర్ట్ అవ్వడంలో. ఆస్పర్టేట్ ఇక్కడ అమైన్ గ్రూప్. ఇప్పుడు ఆస్పర్టేట్ ఆక్సాలోఅసిటేట్ కూడా పిఎల్పి డిపెండెంట్. ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అనే ఎంజైమ్.
ట్రాన్స్అమైనేషన్ రియాక్షన్స్లో ఇవి ఎక్కువగా జరుగుతుంది అన్నట్టు. డీకార్బాక్సిలేషన్ రియాక్షన్స్ కూడా మనకు ఈ పైడాక్సల్ ఫాస్ఫేట్ డిపెండెంట్ ఎంజైమే. ఇందులోకి వచ్చేసరికి హిస్టిడిన్ అండ్ హిస్టమైన్గా కన్వర్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా పిఎల్పి డిపెండెంట్ ఎంజైమే. అండ్ ట్రిప్టోఫాన్ వచ్చేసి మనకు హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని సెరిటోనిన్ అని చెప్పి కూడా అంటాము. దీన్ని హైడ్రాక్సీ ట్రిప్టమైన్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా పిఎల్పి డిపెండెంట్ ఎంజైమే. నెక్స్ట్ కెటకోలమైన్స్ ఫార్మేషన్లో కూడా మనకు పిఎల్పి డిపెండెంట్ ఎంజైమే ఇక్కడ. అండ్ గామా అమైనోబ్యూటరిక్ యాసిడ్లో కూడా పిఎల్పి డిపెండెంట్ ఎంజైమే. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ నియాసిన్ కో ఎంజైమ్లో ఉపయోగపడుతుంది. హీమ్ సింథసిస్లో వస్తుంది. మెటబాలిజం ఆఫ్ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్లో ఉంటుంది. ఫాస్ఫోరిలేజ్ ఎంజైమ్లో ఉంటుంది. డీఅమైనేషన్లో మనం దీన్ని చూడొచ్చు. డైటరీ సోర్సెస్ వచ్చేసి పైరిడాక్సిన్ వచ్చేసి ఎనిమల్ టిష్యూస్ కంటైన్స్ ద పిఎల్పి పైరిడాక్సమైన్ ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. రిచ్ సోర్సెస్ ఫర్ బీటా దీంట్లో వచ్చేసి వీట్ బాన్స్ వచ్చేసి రైస్ బాన్స్, డైటరీ ఈస్ట్, లిగమ్స్, నట్స్, మీట్స్, ఫిష్, మిల్క్, ఎగ్స్, లీఫీ వెజిటబుల్స్ అనేవి సోర్సెస్గా ఉంటాయి. రికమెండేషన్స్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి డైటరీ రికమెండేషన్స్ వచ్చేసరికి అడల్ట్స్లో 2 mg/day అనేది మనం తీసుకోవాలి. అండ్ లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్లకు వచ్చేసి స్లైట్లీ కొంచెం ఎక్కువగా మనం దీన్ని ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కానీ మనకు టాక్సిసిటీ అనేది దీంట్లో రాదు. ఓకేనా. నెక్స్ట్ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్. డెఫిషియన్సీ వల్ల న్యూరోలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి. ఇరిటబిలిటీ, జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి ఉంటుంది. పర్సనాలిటీ చేంజెస్ ఇంక్లూడింగ్ ద కన్ఫ్యూషన్ అండ్ డిప్రెషన్ అనేది మనం దీంట్లో చూడొచ్చు. కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది చూడొచ్చు. హెమటాలజికల్ మేనిఫెస్టేషన్ ఇంక్లూడ్ ద మైక్రోసైటిక్ హైపోక్రోమిక్ అనీమియా డ్యూ టు ద డివిజన్ ఆఫ్ హిమోగ్లోబిన్ సింథసిస్లో డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్లెట్ డిస్ఫంక్షన్ కూడా మనం చూడవచ్చు. అండ్ డర్మటాలజికల్గా ఎప్పుడైతే వస్తుందో దీంట్లో స్టొమాటోసిస్, గ్లాస్టైటిస్, కీలియాసిస్ మనవన్నీ కూడా దీంట్లో మనం చూసే డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్. డ్రగ్ ఇంట్రాక్షన్స్కి వచ్చేసరికి ఐసోనికోటిన్ యాసిడ్ హైడ్రలైజ్డ్ అది వచ్చేసి మనం చూడవచ్చు డ్రగ్ ఇంట్రాక్షన్ అవుతుంది. ఇనిబిట్స్ ద ఎంజైమ్ పైరిడాక్సల్ కైనేజ్ అనే ఎంజైమ్ని మనకు ఇది ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇక్కడ సింథసిస్ ఆఫ్ పైరిడాక్సిల్ ఫాస్ఫేట్ అనేది ఈ డ్రగ్ ద్వారా మనకు ఎఫెక్ట్ చేస్తుంది, అది తగ్గిస్తుంది అని అర్థం. సో వెన్ ఉమెన్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే వైటమిన్ B6 డెఫిషియన్సీ అనేది వస్తుంది. దాని OCP నోన్ యాజ్ ఇన్హిబిటెడ్ ఎంజైమ్ డిపెండ్ అపాన్ ద PLPs అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఆల్కహాలిజంలో వైటమిన్ B6 డెఫిషియన్సీ అనేది చూస్తాము. ఎందుకు అంటే అసిటైల్ ఆల్డిహైడ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇథనాల్ నుంచి వస్తుంది. కంప్లీటెడ్ విత్ ద పిఎల్పిని మనం యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ ఇది మనకు డెఫిషియన్సీ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వైటమిన్, ఇది బయోటిన్ వైటమిన్ 7. ఇది దీన్ని యాంటీ ఎగ్ వైటమిన్ అంటారు. యాంటీ ఎగ్ వైట్ ఇంజురీ ఫ్యాక్టర్ అని కూడా చెప్పేసి అంటాము. దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ బయోటిన్ వచ్చేసి ఇది స్ట్రక్చర్ ఆఫ్ బయోటిన్ మీరు చూడొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసి ఇది గ్లూకోనియోజెన్సిస్లో క్రెబ్ సైకిల్లో బాగా యూజ్ అవుతుంది. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో కూడా ఇది అసిటైల్ కోయ మెలనైల్ కోయ కన్వర్ట్ అవ్వడానికి బయోటిన్ అనేది యూజ్ అవుతుంది. ప్రొపెనైల్ కోయ టు మెథైల్ మెలనైల్ కోయ కన్వర్ట్ అవ్వడానికి కూడా బయోటిన్ వస్తుంది. అయితే అసిటైల్ కోయ కార్బాక్సిలేజ్, ప్రొపెనైల్ కోయ కార్బాక్సిలేజ్ ఈ రెండు కూడా మనము బయోటిన్ డిపెండెంట్ ఎంజైమ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అన్నట్టు. సో మెకానిజం యాక్షన్ ఆఫ్ కార్బాక్సిలేషన్ అండ్ బయోటిన్ ఎంజైమ్స్ చూడండి. ఇక్కడ కార్బమైల్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో బయోటిన్తో కలిసి బయోటిన్ కార్బాక్సిలేజ్ జరిగి ఇదేమవుతుంది మనకు కార్బాక్సీ బయోటిన్ కోఎంజైమ్ కాంప్లెక్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కార్బోక్సిలేషన్ ట్రాన్స్ కార్బాక్సిలేషన్లోకి వెళ్ళి ఇది పైరువేట్ కార్బాక్సిలేజ్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇది పైరువేట్ కాస్త ఆక్సాలోఅసిటేట్గా కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఈ కార్బాక్సీ బయోటిన్ కోఎంజైమ్ కాస్త బయోటిన్ ఎంజైమ్ కాంప్లెక్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఇలా ఈ సర్క్యులేషన్లో డొనేషన్ జరిగి ఆక్సాలోఅసిటేట్స్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఈ ఆక్సాలోఅసిటేట్లే మనకు ప్రికర్సర్స్ ఫర్ ద
సిట్రిక్ యాసిడ్ సైకిల్. మళ్ళీ ఈ ఆక్సాలోస్టేట్స్ అస్టిక్ యాసిడ్తో కలిసి సిట్రేట్ అంటే మనకు టీసీఏ సైకిల్ ఏర్పడి కంప్లీట్ గ్లూకోజ్ అనేది కంప్లీట్గా ఆక్సిడేషన్ చెందడానికి ఉపయోగపడుతుంది. అది దీని యొక్క రూల్ అన్నట్టు. అయితే కమింగ్ టు ద బయోటిన్ యొక్క డైలీ రికమెండేషన్ ఎంత అంటే 200 to 300 mg per day అనేది ఉంటుంది. సోర్సెస్ వచ్చేసి లివర్, సోయాబీన్స్, ఈస్ట్, ఎగ్ యొక్క పీనట్స్, గ్రెయిన్స్ వచ్చేసి మనకు సోర్సెస్. డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మనకు ఆక్సాలోస్టేట్స్ అనేది ఫార్మేషన్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ డెఫిషియన్సీ అనేది మనకు కామన్గా చూస్తాము. అండ్ ఇంటెస్టినల్ మైక్రోఫ్లోరా డెఫిషియన్సీ కూడా జరుగుతుంది. యూబిక్యాన్ కూడా అకరెన్స్ ఇన్ నేచర్ వల్ల అవుతుందన్నట్టు. నెక్స్ట్, prolonged use of antibiotics kills the gut bacteria and excess consumption of raw eggs results in the biotin deficiency అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్, ఫోలిక్ యాసిడ్, దీన్ని వైటమిన్ B9 అని చెప్పేసి అంటాము. దీన్ని కూడా ఎలా అవుతుందో చూద్దాం. దీంట్లో పెట్రిడిన్, పాబా ఈ రెండు కలిపి పెట్రోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పెట్రోయిక్ యాసిడ్ ప్లస్ గ్లూటమైడ్ కలిపి మనకు ఫోలిక్ యాసిడ్ అనేది కనబడుతుంది. అంటే ఫైనల్గా చెప్పాలంటే పెట్రిడిన్, పాబా ప్లస్ గ్లూటమైడ్ 3 కలిపితేనే మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఈ ఫోలిక్ యాసిడ్ రెడ్యూస్ అవ్వడం వల్ల రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా అంటే 2 హైడ్రోజన్ ఐటమ్ కోల్పోవడం వల్ల డైహైడ్రాక్సీ ఫోలేట్గా మనకు కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ ఫోలిక్ యాసిడ్కు 2 హైడ్రోజన్ ఆటం ఇవ్వడం వల్ల డైహైడ్రాక్సీ ఫోలేట్గా మారుతుంది. ఈ డైహైడ్రాక్సీ ఫోలేట్కు మళ్ళీ 2 హైడ్రోజన్ ఆటమ్స్ NADPH డొనేట్ చేయడం వల్ల అది కూడా మళ్ళీ ఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమే, అది 5, 6, 7, 8 టెట్రాహైడ్రాక్సీ ఫోలేట్గా మనకు మారుతుంది. అంటే ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 2గా తీసుకొని డైఫోలేట్గా మారుతుంది, మళ్ళీ 2 తీసుకొని టెట్రాఫోలేట్గా మారుతుంది. ఆ టెట్రాఫోలేట్ ఎక్కడెక్కడ ఉంటాయంటే 5, 6, 7, 8 పొజిషన్లో హైడ్రాక్సీ గ్రూప్ ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ గ్రూప్స్ ఉంటుంది కాబట్టి హైడ్రోఫోలేట్ అని టెట్రాహైడ్రోఫోలేట్ అని చెప్పేసి మనం అంటాము. ఓకేనా. బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇది DNA, RNA సింథసిస్కు ఉపయోగపడుతుంది, అమైనో యాసిడ్ మెటబాలిజంలో యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ గ్లైసిన్ సెరిన్ టు గ్లైసిన్ ఏర్పడడంలో యూజ్ అవుతుంది, హిస్టిడిన్ కెటబాలిజంలో వస్తుంది, మెథియోనైన్ సింథసిస్లో మనకు ఇది ఉపయోగపడుతుంది. రోల్ ఇన్ ద ప్రోటీన్ బయోసిన్స్లో కూడా THF టెట్రాహైడ్రోఫోలేట్ అనేది మనకు మెయిన్ రిక్వైర్మెంట్గా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ 1 కార్బన్ ఆటంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది ఎలా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం. 1 కార్బన్ ఆటం యూనిట్ క్యారీడ్ బై టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి N5 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్, అది ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి CHOగా ఫామ్ అవుతుంది. అండ్ N10 ఫార్మైల్ టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి CHOగా మారుతుంది. N5 ఫార్మ్ ఇమైనో టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి CHNHగా డబుల్ వన్ NHగా చెప్పొచ్చు. N5N10 మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి CHగా వస్తుంది. N5N10 మిథైలిన్ టెట్రాహైడ్రోఫోలేట్ CH2గా వస్తుంది. N5 మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి CH3గా వస్తుంది. N10 హైడ్రాక్సీ మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ వచ్చేసి CH2OHగా మనం గ్రూప్గా ఫంక్షనల్ గ్రూప్గా రాసుకోవచ్చు అన్నట్టు. ఇది టెట్రాహైడ్రోఫోలేట్. డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసరికి సేమ్ ఇది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ వచ్చేసి మనకు 200 మైక్రోగ్రామ్స్ పర్ డే కావాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి లిటిల్ బిట్ ఎక్కువ 400 కావాల్సి, డబుల్ ద అమౌంట్ కావాల్సి వస్తుంది. లాక్టేటింగ్కి వచ్చేసరికి కొంచెం తక్కువ, అది 300 ఇన్ బిట్వీన్గా మనం రాసుకోవచ్చు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో మనం ఇది కాస్త ఎక్కువగా సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. డైటరీ సోర్సెస్ ఫోలిక్ యాసిడ్స్ వచ్చేసి న్యాచురల్ ఫుడ్ అన్నింటిలోనూ ఉంటుంది. దానికి వెజిటబుల్స్ అనొచ్చు, సెరల్స్ అనొచ్చు, ఫ్రూట్స్, ఎగ్స్, డైటరీ ప్రొడక్ట్స్లో రిచ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ బనానాలోను, ఆరెంజ్లోను, క్యాలీఫ్లవర్స్లోను, బ్రోకలీస్లోను మనకు హై సోర్స్ ఆఫ్ ఫోలేట్స్ అనేది మనకు ఉంటుంది. ఓకేనండి. సో డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్ మ్యాక్రోసైటిక్ అనీమియా అనేది మనం చూస్తాము. న్యూరల్ ట్యూబ్ డెఫిషియన్సీ అనేది మనం దీంట్లో చూస్తూ ఉంటాము. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది హైపోహోమోసిస్టినీమియా కూడా మనం దీంట్లో చూస్తూ ఉంటాము. హిస్టిడిన్ లోడ్ టెస్ట్ అనేది దీనికి ఫ్లూయిడ్ టెస్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నట్టు, చేస్తూ ఉంటాం. ఫోలేట్ యాంటాగోనిస్టిక్ ఇది వచ్చేసి మనకు ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తీసుకునే వాళ్ళను, యాంటీకోన్యూక్లియంట్స్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళను మనం బేసిక్గా దీన్ని డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ కోబాలమైన్, ఇది కూడా
B12 అంటారు. దీన్ని హిమోపాయిటిన్ వైటమిన్ అని చెప్పేసి అంటాము, ఎందుకంటే హీమ్ సింథసిస్లో బేసిక్గా యూజ్ అవుతుంది కాబట్టి. దీని యొక్క కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే డైమిథైల్ బెంజడాలమైన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇది కోబాల్టమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కోబాలమైన్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది రైబోస్ 5 ఫాస్ఫేట్ పైన ఉంటుంది. ఇది స్ట్రక్చర్ వచ్చేసి, ఇది స్ట్రక్చర్ ఆఫ్ మనకు కోబాలమైన్ ఒక స్ట్రక్చర్. ఓకేనా. నెక్స్ట్ అబ్జార్ప్షన్, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఆఫ్ వైటమిన్ B12. చూద్దాం, ఫస్ట్ అబ్జార్ప్షన్ చూద్దాం. ఎప్పుడైతే డైటరీ B12 స్టమక్లోకి వస్తుందో HCl ద్వారా అది B12 కాస్త ఏమవుతుంది, మ్యూకస్ డియోడైనంలో ఇలియంలో ఇది మిథైల్ B12గా మనకు కన్వర్ట్ అవుతుంది. ఈ మిథైల్ B12 అనేది బ్లడ్లోకి ఈజీగా వస్తుంది. ఈ మిథైల్ B12 ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్టర్ వల్ల పోర్టర్ సర్క్యులేషన్ ద్వారా మిథైల్ B12 అనేది లివర్లోకి వెళ్తుంది. లివర్లో ఇది డిఆక్సీ అడినోసైల్ అవుతుంది. దీన్ని B12 స్టోర్డ్ ఫామ్ అని చెప్పేసి అంటాము. ఎక్కువగా ఉంటే సిస్టమిక్ సర్క్యులేషన్లో డిఫరెంట్ టిష్యూస్లో కూడా 10% అనేది మనకు ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది బ్లడ్లో నుంచి ఇది వెళ్ళడం ఏం లేదు, సింపుల్. మనకు GATలోకి వచ్చిన తర్వాత డియోడినం నుంచి మిథైల్ B12గా అవుతుంది. మిథైల్ B12 బ్లడ్ సర్క్యులేషన్కి వస్తుంది. పోర్టల్ సర్క్యులేషన్ తర్వాత లివర్లోకి వెళ్తుంది. లివర్లో అయితే స్టోర్డ్ ఫామ్గా ఉంటుంది. దాన్ని స్టోర్డ్ ఫామ్ని డిఆక్సీ అడినోసైల్ B12 అని చెప్పేసి అంటాము. లేదా సిస్టమిక్ దాంట్లో డిఫరెంట్ టిష్యూస్కి అది సప్లిమెంటేషన్ మిథైల్ B12 గానే డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఇది మనకు స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ మిథియోనిన్ ఫ్రమ్ ద హోమోసిస్టిన్. ఇక్కడ చూడండి, మిథైల్ కోబాలమైన్ ఏం చేస్తుంది అంటే మనకు మిథియోనైన్గా ఫార్మేషన్ జరుగుతుంది. కోబాలమైన్ అనేది రిమూవ్ అవుతుంది. అయితే ఈ కోబాలమైన్ మళ్ళీ ఇప్పుడు 1 కార్బన్ ఐటమ్ ఉంది కదండి, N5 మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ ఉంది కదా, ఇంతకుముందు మాట్లాడుకుంది. ఆ రెండు కూడా కలిసి మళ్ళీ ఏమవుతుంది, మిథైల్ కోబాలమైన్ ఫామ్ అవుతుంది. టెట్రాహైడ్రోఫోలేట్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాకేజ్ జరుగుతుందో, డెఫిషియన్సీ ఆఫ్ ఇది వస్తుంది, ఫోలేట్ డెఫిషియన్సీ ఆఫ్ B12 జరుగుతుందో, ఇక్కడ డెఫిషియన్సీ ఇది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయినప్పుడు ఫోలేట్ ట్రాపింగ్ అనేది జరుగుతుంది. ఫోలేట్ అవైలబిలిటీ తగ్గుతుంది. అదే ఇక్కడ ఏమవుతుంది, మిథైల్ కోబాలమైన్ జరిగినప్పుడు హోమోసిస్టిన్ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ అనేది వస్తుంది. హోమోసిస్టిన్కి ఇది మిథైల్ తీసుకొని మిథియోనైన్గా ఫార్మేషన్ జరుగుతుంది. సో ఒకవేళ ఇది జరగకపోతే ఇది హోమోసిస్టినూరియా అనేది మనం చూస్తూ ఉంటాము. ఫోలేట్ ట్రాప్, మెటబాలిక్ లింక్ బిట్వీన్ ద ఫోలిక్ యాసిడ్ అండ్ B12 అనేది మనం ఇప్పుడు చూసాం మనం. ఓకేనండి. సో నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ మిథైల్ మ్యాలనైల్ కోఏ టు సక్సినైల్ కోఏ ఇన్వాల్వింగ్ ద వైటమిన్ B12 అనేది కోఎంజైమ్గా యూజ్ అవుతుంది. కోఎంజైమ్గా యూజ్ అయ్యి మనకు ఇది బేసిక్గా మిథైల్ మ్యాలనైల్ కోఏ కాస్త సక్సినైల్ కోఏ కన్వర్ట్ అవ్వడం ఏం లేదు. ఇక్కడ చూడండి, 6 నెంబర్ ఫ్యాటీ యాసిడ్ ప్రొపనైల్ కోఏ ఉంది. ప్రొపనైల్ కోఏ మిథనైల్ కోఏగా ఫామ్ అయింది. ఈ మిథనైల్ కోఏ సక్సినైల్ కోఏగా కన్వర్ట్ అవ్వాలి. ఈ సక్సినైల్ కోఏ క్రెబ్ సైకిల్లోను పోర్ఫైరిన్ సింథసిస్లోనూ ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడైతే మనకు B12 డెఫిషియన్సీ వస్తుందో మిథైల్ మ్యాలనైల్ కోఏ మ్యూటేజ్ అనే ఎంజైమ్ అనేది యాక్టివేషన్ జరగదు. సో ఆక్సీ అడినోసైల్ కోబాలమైన్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది. సో ఆటోమేటిక్గా సక్సినైల్ కోఏ ఫార్మేషన్ జరగదు. అప్పుడు మిథనైల్ కోఏ అది ఎక్స్క్రీట్లో యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ జరుగుతుంది. అయితే ఈ బ్లాకేజ్ ఎందుకు జరుగుతుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ B12 అనే దానివల్ల ఈ డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. ఓకేనా అండి. అండ్ జరగడం వల్ల ఏమవుతుంది, మిథైల్ మ్యాలనైల్ కోఏ డెఫిషియన్సీ వల్ల మిథైల్ మ్యాలనైల్ కోఏ సక్సినైల్ కోఏగా ఫార్మేషన్ జరగదు. సో ఈ మిథైల్ మ్యాలనైల్ కోఏ ఏమవుతుంది, యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. అయితే ఈ మిథైల్ మ్యాలనైల్ కోఏ మనకు 3 రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి అమైనో యాసిడ్స్ వాలైన్, ఐసోల్యూసిన్, థైరోసిన్, మిథియోనైన్ ద్వారా వస్తుంది. అదే 6 నెంబర్ ప్రొపనైల్ కోఏ ద్వారా వస్తుంది. పిరిమిడిన్, థైమిన్ అండ్ యూరాసిన్ ద్వారా కూడా ఇది మనకు మిథైల్ మ్యాలనైల్ కోఏ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనండి. డైటరీ రిక్వైర్మెంట్ అండ్ డైటరీ సోర్సెస్ వచ్చేసి 1 మైక్రోగ్రామ్ పర్ డే అనేది డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది. విటమిన్ B12 వచ్చేసి బ్యాక్టీరియా సింథసైజ్ బై ద బ్యాక్టీరియా ఆల్సో. బ్యాక్టీరియా కొలాన్లో ఉండే బ్యాక్టీరియా కూడా సింథసైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఫుడ్స్ ఆఫ్ ప్లాంట్ ఆరిజిన్స్లో ఉండవు. స్ట్రిక్ట్లీ వెగాన్స్ హూ డు నాట్, అంటే ఎవరైతే తీసుకోరో, వెగాన్స్ ఎవరైతే ఉన్నారో, మిల్క్ కూడా తీసుకోరో వాళ్ళు B12 డెఫిషియన్సీ అనేది మనం కామన్గా చూస్తాం. అయితే సోర్సెస్ వచ్చేసరికి ప్యూర్లీ యానిమల్ ప్రోడక్ట్స్లోనే మాత్రమే ఉంటుంది. లైక్ లివర్లోను, మీట్లోను, ఫిష్లోను, ఎగ్లోను, మిల్క్లోను, కర్డ్లోను, చీజ్లోను, అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా విటమిన్ B12 అనేది ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఓకేనండి. నెక్స్ట్
డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్కి వచ్చేసరికి ఈ విటమిన్ B12 వచ్చేసరికి మెగాలోబ్లాస్టిక్ అనీమియా అనేది ఒక డిసీజ్, సబ్క్యూటేనియస్ కాంబినేషన్ ఆఫ్ డీజనరేషన్ అనేది ఒకటి, డీమైలినేషన్ అనేది ఒకటి, పెర్నియోసిస్ అనీమియా అనేది ఒకటి. ఈ 4 రకాల డిసీజెస్ అనేది మనం దీంట్లో డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్ అనేది చూడొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. దీంట్లో నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది వైటమిన్స్ అండ్ మినరల్స్ చాప్టర్స్ నుంచి. థ్యాంక్ యూ. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గివ్ మాక్ టెస్ట్ కూడా ఇస్తాం మేము. దీని చాప్టర్ ఇంతవరకు కంప్లీట్ అయిన చాప్టర్స్ మీద మనకు మీరు చదువుతూ ఉండండి. మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ వస్తుంటాయి మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. Good evening అండి. Today we are going to discuss about the mineral and vitamins అండ్ మినరల్ రెండు కూడా మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇది ఆల్రెడీ మనం క్లియర్గా క్లారిఫైడ్గా క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనం వచ్చేసరికి బ్రీఫ్గా అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకేసారి రివ్యూ చేయడానికి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ టేబుల్ మన ఏదైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ టేబులర్ కాలం అయితే ఇచ్చాము. మీరు చూడొచ్చు ఇక్కడికి చూస్తే నేమ్ ఆఫ్ ద వైటమిన్ ఇచ్చాము, కెమిస్ట్రీ ఇచ్చాము, RDA బేస్డ్ ఆన్ ద ఏజ్ అంటే ఎక్కడెక్కడైతే మనకి ఏజ్ బేస్ చేసుకొని మనకు RDA అవసరం పడుతుందో అక్కడ ఏజ్ బేస్ చేసుకొని ఇచ్చాము. అండ్ సీరంలో ఉండే నార్మల్ వాల్యూస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోర్సెస్, ఫంక్షన్, డిఫిషియన్సీ సిండ్రోమ్స్ అనే సిమ్టమ్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే పూర్తిగా మనకు చాప్టర్ మొత్తం కూడా ఒక 2 పేజీల్లో అంటే ఒక 30 పేజీలు ఉండే చాప్టర్ కాస్త మనం ఒక 2 పేజీలోనే కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు సో వైటమిన్ ఏకి ఇచ్చాము, డికి ఇచ్చాము, అంటే కెమిస్ట్రీతో సహా అన్నీ ఇచ్చాము. సో అన్ని ఆస్పెక్ట్స్ అనేవి దీంట్లో మీకు కవర్ అయిపోయాయి. చూడండి, విటమిన్ ఏ ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇక్కడ వరకు మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇచ్చాము. దాని తర్వాత వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ విత్ నేమ్స్ కూడా ఇచ్చాము ఇక్కడ. ఓకేనా అండి? సో కోఎంజైమ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా దీంట్లో వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ సైనకోబాలమిన్ వైటమిన్ సి వరకు ఇక్కడ ఇచ్చాము. అయితే ఫాలోడ్ బై దట్ మనం కొన్ని ఇక్కడ వైటమిన్స్కి సంబంధించిన MCQs అయితే ఇక్కడ ఇచ్చాము. చూడండి, సో 1 by 1 మనం రివ్యూ చేద్దాం. ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టు. సో విచ్ ఆఫ్ ద వైటమిన్ ఈజ్ known as the sunshine vitamin అని ఏదేమంటారు మనం సన్ ద్వారా ఏదైతే మనకు వైటమిన్ డి సింథసిస్ అవుతుందో దాన్ని సన్షైన్ వైటమిన్ అంటాము. వైటమిన్ డి ఇస్ ద ఆన్సర్. విచ్ వైటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫుడ్ బ్లడ్ క్లాటింగ్కి ఏది అవసరం? వైటమిన్ కే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దాట్. విచ్ వైటమిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టు ప్రివెంట్ ద స్కర్బీ డిసీజ్ని ప్రివెంట్ చేసేది ఏంటి? వైటమిన్ సి. మనకు విచ్ వైటమిన్ హెల్ప్స్ ద ఇంప్రూవ్ ద విషన్, ఎస్పెషల్లీ నైట్ విషన్ని. మనకు విషన్కి సంబంధించిన వైటమిన్ ఏదండి? వైటమిన్ ఏ. విచ్ ఆఫ్ ద వైటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద కాల్షియం అబ్జార్ప్షన్ ఇన్ ద బాడీ? వైటమిన్ డి అనేది మనకు కాల్షియం అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది. విచ్ వైటమిన్ ఈజ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ దట్ హెల్ప్స్ ద ప్రొటెక్ట్ ద సెల్ ఫ్రమ్ డ్యామేజ్? వైటమిన్ ఈ అవుతుంది. ఇది వైటమిన్ ఈ అవుతుందండి. నెక్స్ట్ 7th వన్ చూడండి, విచ్ వైటమిన్ డెఫిషియన్సీ లీడ్స్ టు ద రికెట్స్ ఇన్ ద చిల్డ్రన్స్లో రికెట్స్కి సంబంధించిన వైటమిన్ డెఫిషియన్సీ వస్తే ఏమొస్తుంది? వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆప్షన్ ఈజ్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైటమిన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్? ఇలా నిన్న చెప్పాను కదా, అలా అడిగినప్పుడు మనకు వైటమిన్ సి ఈజ్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్. వైటమిన్ ఏ మనకు వైటమిన్ ఏడిఈకే వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ అండ్ ఈడికి వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్, ఈ వచ్చేసి వాటర్ సాల్యుబుల్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వైటమిన్ B12 ఇన్ ద బాడీ? అంటే విటమిన్ B12 బాడీలో మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇది ఏంటి ఇక్కడ మనకు ఫంక్షన్? హెల్ప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ RBC సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మనకు ప్రొడక్షన్ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన మెటీరియల్ ఏదైతుందో మన మెటీరియల్లో ఇవన్నీ ఇచ్చాము. చూడండి, నేను B12 మెయిన్ ఫంక్షన్ చూడండి ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ B12 దీనిలో ఏమి ఇచ్చాను? ఫంక్షన్స్లోకి వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఇది అవుతుంది అన్నట్టు. సో ఇట్లా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వైటమిన్కి సంబంధించి మనకు ఆన్సర్స్ ప్లస్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్ అన్నీ కలిపి కూడా మనం ఇక్కడ ఒక ఎన్ని ఉన్నాయి? ఒక 40 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ అయితే ఇందులో ఇచ్చాము.
ఇందులో ఇచ్చాము. సో ఇవి మీకు వైటమిన్స్ నుంచి వచ్చే బేసిక్గా మీకు అడిగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటారు. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మేము దీంట్లో ఇచ్చాము. అండ్ ఈ చాప్టర్ 3 ఏదైతే కంప్లీట్ అవుతుందో, ఈ కంప్లీట్ కాగానే మేము ఎండ్ ఆఫ్ ద వీక్ అంటే సండే రోజు కానీ సండే రోజు కానీ మండే రోజు కానీ మీకు ఒక ఎగ్జామ్ లాంటిది ఒకటి ఇస్తాము, పేపర్ ఇస్తాము చాప్టర్ యూనిట్ 3 మీద. ఆ యూనిట్ 3 మీద మీరు ఒక 80 మార్క్స్కి క్వశ్చన్ రాయండి. సో మీకు కూడా ఈజీగా అవుతుంది, మనకు కూడా ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఈ లోపు మేము ఇది కూడా యాప్లో అప్లోడ్ చేస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద వన్. అండ్ మినరల్స్కి వచ్చేసరికి కూడా మినరల్స్లో కూడా సేమ్ మినరల్స్ వాట్ ఆర్ ద మినరల్స్, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ క్లాసిఫికేషన్తో ఇక్కడ ఇచ్చాము. అండ్ కెమిస్ట్రీ, దాని యొక్క కెమిస్ట్రీ అంటే మనం ఏదైతే దాని షార్ట్ ఫామ్స్ యూజ్ చేస్తామో, కెమికల్ ఫామ్స్ యూజ్ చేస్తామో అది ఇచ్చాము. దాని ఆర్డిఏ బేస్డ్ ఆన్ ద ఏజ్ అనేది కూడా మనం ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాము, ఎక్కడైతే రిక్వైర్డ్ ఉంటుంది అది. ఆ సీరం నార్మల్ వాల్యూస్ కూడా మనం ఇవ్వడం జరిగింది, సోర్సెస్ ఇవ్వడం జరిగింది, ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది, డెఫిషియన్సీస్ కూడా ఇక్కడ మినరల్స్లో ఇచ్చింది. అంటే మీరు పూర్తిగా మినరల్స్ అండ్ వైటమిన్ చాప్టర్స్ని ఈ 2 పేజెస్లోనే 2 పేజెస్ ఫర్ మినరల్స్, 2 పేజెస్ ఫర్ వైటమిన్స్కి మనం కంప్లీట్గా చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. సో కొన్ని చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ ద రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ ఫర్ ద కాల్షియం ఇన్ అడల్ట్ ఏజ్ ఆఫ్ 19 to 50? చూసారా, అంటే ఇంత స్పెసిఫిక్గా మనం అయితే క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ దీన్ని చూడండి, 19 to 50 ఏజ్ ఉన్న అడల్ట్కు కాల్షియం నార్మల్గా పర్ డే ఎంత అవసరం అవుతుంది. దీంట్లో మనకు తెలుసు 1000 mg పర్ డే అనేది తెలుసు, మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తాం, పైన కూడా ఇచ్చాము, మీరు చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా అండి? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చినప్పుడు, విచ్ మినరల్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బ్లడ్ లో ఏ మినరల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇది ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్కు మనకు తెలుసు ఆర్బిసి సెల్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అండి. అయితే ఆర్బిసిలో ఉండే మినరల్ ఏముంటుంది, మనకు ఐరన్ అనేది ఉంటుంది. కాబట్టి మధ్యలో ఐరన్ అని హీమ్లో ఉంటుంది, ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ ఇది అన్నట్టు ఈ మినరల్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద సీరం నార్మల్ వాల్యూ రేంజ్ సోడియం ఇన్ అడల్ట్లో సోడియం నార్మల్ రేంజ్ ఏంటంటే మనకందరూ తెలుసు 135 to 145 మిల్లీ ఈక్వలెన్స్. అయితే దీన్ని ఎక్స్ట్రా సెల్యులార్ అయాన్ అని చెప్పేసి మనము అని చెప్తాము. అందుకని ఎక్స్ట్రా సెల్లార్ బయట మనకి ఇంత ఉంటుంది, సెల్లార్ లోపల మనకు తక్కువగా ఉంటుంది అన్నట్టు. 3.5 to 5 అనేది మనకు సెల్లార్ లోపల ఉండే అన్నట్టు. ఓకేనండి, ఇది మనకు వచ్చేది మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ అనేది దీని ఫార్ములా, దీని యూనిట్స్ అంటారు. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ ద బాడీ? మెగ్నీషియం యొక్క మేజర్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. మెగ్నీషియం మనకేంటి తెలుసు కదా, మెగ్నీషియం అనేది చాలా బాడీలో ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్ వస్తుంది. దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేయడం, బోన్ మినరలైజ్ చేయడం, నర్వ్ ఫంక్షన్ అండ్ మజిల్ కంట్రాక్షన్కి ఇది మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా ఫర్ దిస్. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే, విచ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ పొటాషియం? పొటాషియంకి ఏంటి మనకందరికీ తెలుసు, బనానా ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద దెన్. బనానాతో పాటు మనకి ఏంటిది, చికెన్ లివర్, చికెన్ స్కిన్తో చికెన్ కూడా మనకు నాన్ వెజ్లోకి వచ్చేసరికి అది పొటాషియం అనేది మనకు మంచి సోర్స్ అవుతుంది. What is the deficiency symptom is most commonly associated with the iron deficiency? అంటే ఐరన్ డెఫిషియన్సీతో అసోసియేట్ అయ్యే కామన్ సిమ్టమ్స్ ఏముంది? ఐరన్ డెఫిషియన్సీ అనగానే మనకు తెలిసేది ఏంటి, ఆర్బీసీ ఫార్మేషన్ జరగదు. ఆర్బీసీ ఫార్మేషన్ జరగకపోతే ఏమవుతుంది, అనీమియా వస్తుంది. దాన్ని ఏమంటాం, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటాం. దీంట్లో ఆస్టియోపోరోసిస్, అనీమియా, రికెట్స్ అండ్ హైపర్ టెన్షన్, ఇవన్నిట్లో అనీమియా వచ్చి మనకి ఇది అవుతుంది. ఆస్టియోపోరోసిస్, రికెట్స్ అనేది మనకు విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. మెగ్నీషియం అనేది హైపర్ టెన్షన్ అనేది మెగ్నీషియం వల్ల వస్తుంది. మనం ఇక్కడే చదువుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్లో ఉపయోగపడుతుంది, అంటే తగ్గినప్పుడు అదే అవుతుంది అన్నట్టు. ఓకేనా? కాల్షియం ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, అదర్ మినరల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ మనకైతే ఇక్కడ అనీమియా అనేది మనకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియాగా వస్తుంది అన్నట్టు. ఫర్ విచ్ ఏజ్ గ్రూప్ ఈజ్ ఆర్డిఏ ఫర్ జింక్ హైయెస్ట్? విచ్ ఏజ్ గ్రూప్లో మనకు డైలీ రిక్వైర్మెంట్ హైగా ఉంటుంది? అడోలసెన్స్లో మనకు జింక్ లెవెల్స్ అనేది హైయెస్ట్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఓకేనా అండి? ఇది కూడా మనం ఇక్కడ పైన ఇచ్చాము, ఏ ఆర్డిఏ ఏజ్ గ్రూప్ ప్రకారం మనం ఇచ్చాము. సో వాట్ ఈస్ ద ఆర్డిఏ ఫర్ అయోడిన్ ఫర్ అడల్ట్స్? ఆర్డిఏ అయోడిన్ 150 mcg అనేది మనకు ఇదవుతుంది. సో ఈ విధంగా
మనకు క్వశ్చన్స్ అనేది వైటమిన్స్లోను మినరల్స్లోను ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ మన దాంట్లో అవైలబుల్గా ఉంది, మేము ఖచ్చితంగా మీకు ఇస్తాము ఇది. సో ఒక్కసారి దీన్ని ఎలా అవైలబుల్ ఉంటుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. సో అండి, సో ఇది తీసుకోండి. దీంట్లో కూడా మనకు దీనికి సంబంధించి కూడా మనం ఒక 60 క్వశ్చన్స్ అనేది రెడీ చేసాము దీనికి. సో మినరల్ మెటబాలిజంలో మీరు వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని వీకెండ్లో ఎగ్జామ్లో దీని గురించి కూడా మనం ఎగ్జామ్లో వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నట్టు. ప్రతి క్వశ్చన్ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేసి ఇచ్చామండి. ఖచ్చితంగా మీకు ఇందులో నుంచి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో వాట్ ఈస్ ద ఆర్డిఎఫ్ రైడ్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ టు 4 to 8? 4 to 8లో 1 mg అనేది మనకు ఫ్లోరైడ్ అనేది ఉంటుందండి. ఎందుకు అంటే గ్రోయింగ్ చిల్డ్రన్స్ కాబట్టి గ్రోయింగ్ చిల్డ్రన్స్లో వాళ్ళలో ఎలా ఉంటుంది, బోన్ ఫార్మేషన్, టీత్ ఫార్మేషన్, అంటే పళ్ళు ఊడిపోయి మళ్ళీ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు మనకు ఖచ్చితంగా 4 to 8 చిల్డ్రన్లో పళ్ళు ఊడిపోయి మళ్ళీ వస్తుంటాయి కదా. అంటే బోన్ ఫార్మేషన్ కానీ అంటే బోన్ పెరుగుదలకు ప్లస్ టీత్ ఫార్మేషన్కు మనకి ఇవన్నీ కూడా ఫ్లోరైడ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇది హైయెస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుందో అప్పుడు ఫ్లోరైడ్ లెవెల్స్ అనేది తీసుకోవడం తగ్గించాలి. ఎందుకు తగ్గకపోతే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఫ్లోరైడ్ టాక్సిసిటీ వస్తుందో ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. ఓకేనా. కాల్షియం బదులుగా ఫ్లోరైడ్ అనేది మనకు బోన్స్లో అటాచ్ అవ్వడం వల్ల మనకు ఆస్టియోపోరోసిస్